వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ కార్డులు, ప్రజావాణి సహా కీలక అంశాలు. కలెక్టర్లతో సీఎం సమావేశానికి ఎజెండా రెడీ. తెలంగాణకు మున్షి, ఏపీకి ఠాగూర్. పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చిన ఏఐసీసీ. గిగ్ వర్కర్లకు ఆరోగ్యశ్రీ వర్తింపు. సామాజిక భద్రత కల్పిస్తామన్న తెలంగాణ సర్కార్. ఏపీలో ఒక్కసారిగా హీటెక్కిన పాలిటిక్స్. చంద్రబాబుతో పీకే భేటీ, కీలక అంశాలపై చర్చ. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఏపీలో ఓట్ల వ్యవహారంపై పోటాపోటీ ఫిర్యాదులు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసిన వైసీపీ, టీడీపీ. అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం. సకాలంలో స్పందించడంతో తప్పిన పెనుముప్పు. కాశ్మీర్లో ఉగ్రకుట్రను భగ్నం చేస్తున్న భద్రతా దళాలు. టెర్రరిస్టులపై జవాన్ల కాల్పులు, ఉగ్రవాది మృతి. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సిడబ్ల్యూసీ సమావేశంలో శ్రేణులకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించింది. తెలంగాణలో పార్టీ గెలుపు తీరాలకు చేర్చిన మాణిక్రావు ఠాకరేను గోవా ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీప్దాస్ మున్షికి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబర్ ఆటో డ్రైవర్లతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మంది ఆన్లైన్ యాప్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లపై తాత్కాలికంగా పనిచేసే గిగ్ వర్కర్లు ఉన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ముఖ్యమంత్రి, మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కొత్త యాప్ రూపకల్పన చేసి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గిగ్ వర్కర్స్ రక్షణ, భద్రతను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. మహాలక్ష్మి పథకం పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్న మంత్రి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా యాక్సిడెంట్స్ తక్కువగా అయ్యాయన్నారు. ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమును కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇటీవల ఒక 2-3 నెలల కింద హైదరాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ చేయడానికి పోయినటువంటి అబ్బాయి ఆ ఇంటి నుంచి కుక్క వచ్చి తరిమితే బంగ్లా నుంచి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఐటీ శాఖ మంత్రి దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి పివి నరసింహారావు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని గుర్తు చేశారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని, పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారన్నారు. పీవీ నరసింహరావు కీర్తిని పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించారు గవర్నర్ తమిళసై. సీఎం రెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మనందరి యొక్క అదృష్టం వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ 9.5 పాలనపై శ్వేతపత్రం విడుదల కార్యక్రమాన్ని రేపటికి వాయిదా పడింది. శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మాజీ మంత్రి కేటీఆర్ ఇవ్వనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పలు కారణాల రీత్యా రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోర్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుందంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో కడప జిల్లా పర్యటనలో సీఎం వైఎస్ జగన్ బిజీగా సాగుతున్నారు. 3 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా మొదట జిల్లాలోని గోపవరంలో సెంచరీ ఫ్లై పరిశ్రమలో MDF, HDL ప్లాంట్లను ప్రారంభించారు. యాజమాన్యంతో పాటు సిబ్బందితోనూ కాసేపు మాట్లాడారు ముఖ్యమంత్రి. అనంతరం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు ముఖ్యమంత్రి. అలాగే వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, క్యాన్సర్ కేర్ బ్లాక్లను ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు, ఆధునీకరించిన కలెక్టరేట్ భవనం ప్రారంభించారు. అక్కడి నుంచి అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్,
7 రోడ్ సర్కిల్స్ వరుసగా ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ రాత్రికి ఇడుపులపై చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్లోని గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో గుర్తింపు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారా అంటే అవుననే వాదన వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఈసారి టీడీపీకి సాయం చేసే పనిలో ఉన్నారా అంటే ఎస్ అన్న సమాధానమే వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలే ఎందుకు సాక్ష్యమన్న వాదన వినిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్తో కలిసి వెళ్తూ గన్నవరం విమానాశ్రయంలో కనిపించారు పీకే. వీరిద్దరితో పాటు టీడీపీ విజయానికి కృషి చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఆపరేషన్ హెడ్ శాంతను, నారా లోకేష్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కిలారు రాజేష్ అంతా కలిసి ఒకే విమానంలో విజయవాడకు వచ్చారు. అటుంచటే అంతా కలిసి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్ బాబు భేటీపై అంబటి రాంబాబు స్పందించారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అంటూ ట్వీట్ చేశారు. రాజకీయ స్వార్థం కోసం బాబు లోకేష్ ఎంతకైనా దిగజారుతారని ఆరోపించారు. చనిపోయిన టీడీపీకి పోస్ట్ మార్టం చేయడానికే ప్రశాంత్ కిషోర్ పనికొస్తాడని, ప్రాణం పోయడానికి పనికిరాడని ఎద్దేవా చేశారు. కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్, వ్యూహకర్త. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, పని చేస్తాడు కూడా. అతను వృత్తే అది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఆయన వ్యూహకర్తగా పనిచేసిన రోజుల్లో ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏమి కామెంట్ చేశారు, ఏమి మాట్లాడారు అనేది ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నా. తెలుగు ప్రజలు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయన పీకే కాదు, బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బీడీ అంటే బీహార్ డెకాయిట్. ఎక్కడి నుంచో బీహార్ డెకాయిట్ వచ్చాడు ప్రశాంత్ కుమార్. ఆయన తోకలు కత్తిరిస్తాం, ఆయన ఏమన్నా చేస్తాడా, ఏం చేయగలడు అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కోడికత్తి గురించి, లేదు బాబాయిని హత్య చేసిన సందర్భాల గురించి, ఇవి గురించి మాట్లాడుతూ మత కల్లోలాలు సృష్టించారు, హత్యలు చేయించారు. ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోరే చేయించాడు అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేక వారిని తెచ్చుకున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు. అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎంతగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దిగజారిపోతారో గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఎలా కాళ్ళు పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతుంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల బృందం ఎన్నికల ఏర్పాట్లపై వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన కమిటీ సిఎస్ డీజీపీతోనూ చర్చలు జరిపింది. మరోవైపు ఓటర్ల జాబితా అంశం మరోసారి సంచలనంగా మారింది. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఓటర్ల జాబితాలోని అవకతవకలతో ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సన్నాహాలపై ఏపీలో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం అధికారులకు తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను టీడీపీ, జనసేన నేతలు కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య, బోండా ఉమా, జనసేన నేతలు గాదే వెంకటేశ్వర్లతో సహా పలువురు నేతలు సిఈసీ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. నమస్కారం అండి. కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. కొంతమంది జిల్లా ఎస్పీలు కుల మీటింగ్లు అటెండ్ అవుతూ కులమంతా అక్కడికి ఉండాలని చెప్పిన పరిస్థితులను కూడా ఆధారాలతో సహా మేము కమిషన్కి తెలియజేయడం జరిగింది. ఆ ఎస్పీల పేర్లు అండ్ అడ్రస్లు రాసుకున్నాం. వాళ్ళు ఉంటే ఎలక్షన్ జరగదు, ఎలక్షన్ సజావుగా సాగదు, అటువంటి ఎస్పీలు, అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నవ్వారు. మా దగ్గర సమాచారం ఉంది. ఏ అధికారి ఏమి డ్రామాలు వేస్తున్నారో అంతా మా దగ్గర సమాచారం ఉంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళ తోకలు కట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సమయం వచ్చినప్పుడు ఆ అధికారులు ఎంత పెద్ద అధికారులన్నా కావచ్చు. మరోవైపు వైసీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని తదితరులు ఎన్నికల అధికారులను కలిసిన వారిలో ఉన్నారు.
వారు కూడా ఓట్ల అక్రమాలపై సిఈసికి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి ఎన్నికల ప్రక్రియను ఏ రకంగా తూట్లు పొడుస్తున్నది, ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది, అలాగే ఓటర్ల యొక్క వ్యక్తిగత తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఇవాళ హాకింపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి బయలుదేరారు. గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులు ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని అన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని సజ్జనార్ తెలిపారు. కొందరు మహిళలను అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో సమయం పెరుగుతుందని చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులు సిబ్బందిని సహకరించాలని సజ్జనార్ స్పష్టం చేశారు. చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ ఏడాది 110 హత్య కేసులు, 3432 మంది శిక్షలు పడ్డాయని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు. 2023 నేరాలపై ఆయన రివ్యూ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, ట్రాఫిక్ కంట్రోల్ చేసే చర్యలు, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్లో నేరాలు పెరిగాయని, సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్లు మాయమయ్యాయని, అలాగే 277 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని సిపి అవినాష్ మహంతి స్పష్టం చేశారు. కొంచెం ఫోకస్డ్ యాక్టివిటీ ఆన్ వేర్ the drugs are coming from, where are they going, who are the main peddlers, కొంచెం systematic way లో will definitely focus. It will take some time for this activity. Enforcement, of course, we will be doing it continuously. అది మేము non-stop అంటే దానికి ఏం we don't need to prepare for that we'll be doing now every time. But ఈ ఇంటెలిజెన్స్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నాయి. కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇచ్చు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2వ రోజు పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. లేపాక్షి మండలంలో పార్టీ అంతర్గత సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మండలంలో 12 పంచాయతీలు ఉండగా ఒక్కో పంచాయతీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పాలనను ఏ విధంగా ఎండగట్టాలనే విషయంపై కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి జోగి రమేష్కు టికెట్ ఇవ్వని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమనిగా ఉన్నామని ఆయన అనుచరులు అన్నారు. టికెట్ రాదని వస్తున్న వార్తలపై ఆయన అనుచరులు పై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మారుస్తున్న క్రమంలో జోగి రమేష్కు పెడన టికెట్ ఎవరన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో జోగి రమేష్ అనుచరులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ రోజు ఇది. మనంతా కూడా ఒక ఏపుతో, ఒక ఆశయంతో, ఒక ఏకాగ్ర తీర్మానం చేసుకుని కూర్చున్నాం కాబట్టి దయవుంచి అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ మరి కార్యక్రమానికి దయవుంచి వద్దని అందరూ కూడా
బాధపడుతుంది నేను ఇంకో చాలా ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు, లోకేష్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హైకోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. సిఐడి మెమోపై కౌంటర్ ఫైల్ చేసిన చంద్రబాబు తరపు లాయర్లు సిఐడి పిటిషన్ని పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. దీనిపై విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. గత నంది అవార్డులో తనకు అన్యాయం జరిగిందని పోసాని కృష్ణమురళి అన్నారు. ఏపీలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్టిస్టుగా, డైరెక్టర్గా, రైటర్గా తనకు కనీసం 15 నంది అవార్డు రావాలన్నారు. ఒక నంది అవార్డు వచ్చిందని, కానీ అది కూడా క్యాన్సిల్ అయిపోయిందని పోసాని తెలిపారు. పరిచయమైన జడ్జీల్లో అడిగితే ఏమండి మీరు జెన్యున్గా నిష్పక్షపాతంగా ఇవ్వమంటే ఏమిస్తాం సార్, అంతకుముందు ఒకసారి చాలా జెన్యున్గా ఇస్తే నన్ను ఆల్రెడీ మెడవేలు కొట్టే లెవెల్లో రాయవై చెప్పింది రాయి అని రాపించుకున్న నంది ఇంకోళ్ళకి ఇచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఉన్న తర్వాత నేను షాక్ అయిపోయి విన్న తర్వాత అందరిని కూర్చోబెట్టి జడ్జీల్ని, సార్ ఇది వాస్తవం చెబుతున్నాను మీకు, మీరు నంది అవార్డు ఎవరికి ఇవ్వాలో. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సంతృప్తికరమైన వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, ఇందుకోసం విస్తృత ఏర్పాటు చేశామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ పర్వదినం సందర్భంగా భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు కలగాలని ఈవో ధర్మారెడ్డి కోరారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3000 దాటేసింది. తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం 423 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3420కి చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 2997కి చేరింది. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు చూశాయి. కేరళలో 2, కర్ణాటక, రాజస్థాన్లో 1 చొప్పున వైరస్ బారిన పడి మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4.44 కోట్లుగా ఉంది. రికవరీ శాతం 98.81గా తేలింది. JN.1 వ్యాప్తి ముందు వేరియంట్ లాగానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత పలు రాష్ట్రాలు కూడా JN.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. బాలీవుడ్ నటి జాక్విలిన్ను బెదిరిస్తూ జైల్లో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. సుకేష్తో తనకి ఎలాంటి సంబంధం లేదని, అతను తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో జాక్విలిన్ పిటిషన్ దాఖలు చేశారు. అతడు తనను ట్రాప్ చేశాడని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని అభ్యర్థించింది. జాక్విలిన్ పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. పిటిషన్ గురించి తెలుసుకున్న సుకేష్ ఆమెపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఓ లేఖ రాశాడు. అందులో జాక్విలిన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ అది ఆమెను ఉద్దేశించి రాసినట్లు సుకేష్ తరపు న్యాయవాది తెలిపారు. హృదయం ఉన్నది ముక్కలవ్వడం కోసమేనని ఇప్పుడు అర్థమైందన్న సుకేష్, ఇక తనకు వాస్తవాలను బయటపెట్టడం తప్ప మరో అవకాశం లేదని పేర్కొన్నారు. ఆమెను రక్షించేందుకు ఇన్నాళ్లు దాచి ఉంచిన ఆధారాలన్నీ బయటపెడతారన్నారు.
కర్ణాటకలో హిజాబ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా రాష్ట్రంలో ఇంకా హిజాబ్ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకోలేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. హిజాబ్పై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని ఆలోచించామని, దీనిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో హిజాబ్పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించబోతుందని, ఇందుకోసం పరిపాలనాపరమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తనకు నచ్చిన దుస్తులు ధరించడం, ఆహారాన్ని ఎంచుకోవడం వ్యక్తిగత విషయమని కూడా ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పర్యటన తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విభజించి పాలించే అనే బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని, తరగతి గదుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. సీఎం సిద్ధరామయ్య మతం విషం చిమ్ముతున్నారని బీజేపీ ఆరోపించింది. జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తీవ్ర అలజడి చోటు చేసుకుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. చొరబాటుకు యత్నించిన ముష్కరులను తరిమికొట్టాయి. అగ్నూర్లోని కోర్ సెక్టార్లో అర్ధరాత్రి దాటిన తర్వాత 4 ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు యత్నించారు. నిఘా పరికరాల సాయంతో వీరిని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై కౌంటర్ ఆపరేషన్ చేపట్టారు. ముష్కరులపై కాల్పులు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. భద్రతా సిబ్బంది కాల్పులతో ఉగ్రవాదులు వెనక్కి పారిపోయారని అధికారులు అన్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ మృతదేహాన్ని మిగతా ముష్కరులు తమతో పాటు లాక్కెళ్లినట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న భీకర ఉగ్రదాడి వేళ ఉగ్రవాదులు చొరబాటు ఘటనలు కలకలం రేపాయి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరుకోనుంది. జనవరి 6 తన గమ్యస్థానానికి చేరుకోనుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్య L1 జనవరి 6వ తేదీన L1 పాయింట్లోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ L1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ను మండిస్తామని తెలిపారు. ఈ వ్యామనౌక L1 కేంద్రంలో స్థిరపడుతుందని, అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్షలో తిరుగుతూ ఉంటుందని తెలిపారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని ఆయన అన్నారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1కు చేరాక దాని కక్షలో పరిభ్రమణిస్తూ అధ్యయనం మొదలు పెడుతుంది. ఈ వ్యామనౌక మొత్తం 7 పేలోడ్లను మోసుకు వెళ్ళింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఇవి ఈ బిడ్డల విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.